ఎప్పుడైతే భ్రాంతి వస్తోందో, ఆ దేహంలో కుమారావస్థలో వాడు ట్రాన్సిషన్ అనుభవిస్తాడు. దేహ భ్రాంతి రాబోతుంది. ఆ దేహం యొక్క యవ్వన దశకు వెళ్ళినప్పుడొచ్చే కుత్సితం ఉంటుందో దానికి చేరుకోబోతున్నాడు. ఆ కుత్సితాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వాడు జీవుడు ఎప్పుడు గూడా జీవస్థానంలో దేహానికి విలక్షణంగా వాడు చాలా ఇంటెలిజెంట్. దేహాత్మ భావం ఉన్నప్పుడే ఆ తెలివంతా గూడా మనకుండదు. విచారణ అంతా ఉండదు. దేహాత్మ భావం లేకుండా ఉన్నంత సేపు అవిచారణ ఉంటుంది. అందుకే ఆ ట్రాన్సిషన్ అనుభవిస్తుంటాడు. దాని తర్వాత వాడికి యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడైతే 16 సంవత్సరాలు అంటే యాక్చువల్‌గా టీనేజ్ అంటే 13-19 ఆ మధ్య పీరియడ్ అంతా గూడా అట్లాగే ఉంటుంది. కానీ ఎక్కువగా అది బయటికొచ్చేదెప్పుడు 16 తర్వాత అది బయటికొస్తుంది. ఏమిటంటే తన పూర్వ నిజ సంస్కారంతో వాడు కూడతాడట. యవన శబ్దానికి మిశ్రణే ధాతువు. అంటే తన నిజ సంస్కారంతో కూడుకుంటాడు. తన కాని జీవభావపు సంస్కార ఆపాదన ఏదైతే ఉందో దాంతో కూడడు. ఇది జీవుడి యొక్క నిజ నిర్మాణ క్రమం. అందుకే యవ్వనంలో ఉన్నవాడు బ్రహ్మచర్య నిష్టను పాటించి సాధన చేస్తే దానికి తిరుగులేదు. పూర్ణమైన స్థితిలో ఉంటాడనమాట. అంటే పూర్ణ జన్మాంతర సంస్కార స్థితి వాడికుంటుందప్పుడు. వేటి ప్రభావం గూడా వాడికి రానివ్వకుండా. ఇప్పుడు మనం భౌతిక జీవితాల్లో దీనికి రివర్స్‌లో జరుగుతుంది. యవ్వనం అంటేనే మోస్ట్ వల్నరబుల్ స్టేజ్ ఉన్నట్టనమాట. వాడింక ప్రలోభానికైనా ఇప్పుడు యవ్వనంలో ఉన్నవాళ్ళు అసలు తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది సృష్టికే విరుద్ధమైన ప్రవర్తన. యవ్వనంలో ఫుల్ పొటెన్షియల్‌గా ఉంటుంది. తన దేహము, తన మెదడు, తన తెలివి అన్నీ విచారణ అన్నీ గూడా. ఆ సమయంలో ఇంతవరకు ఇచ్చిన మన ట్రైనింగ్ అంతా గూడా తన పూర్వ సంస్కారము ఇది కలుపుకొని తన నిజ స్థితితో కలుస్తాడు. అది యవ్వనం అంటే.